కేంద్ర సర్కారుపై సర్దార్ సమరశంఖం పూరించనున్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జనసేన అధినేత తన గళం వినిపించబోతున్నారు. కాకినాడ వేదిక తెలుగు ప్రజల ఆత్మగౌరవ సభ పేరిట కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు. సభకు హాజరయ్యేందుకు నిన్న రాత్రి పవన్ కాకినాడ చేరుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవ సభకు జనసేన నిశ్శబ్దమయ్యాడు. ఏ గడ్డపై నుంచి బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలన్న నినాదం ఇచ్చిందో అదే చోటు నుంచి కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాడు. తిరుపతి సభలో సమర శంఖారావం పూరించిన పవర్ స్టార్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన వేళ కాకినాడ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి బహిరంగ సభలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా కేంద్రానికి వినిపించగలిగాడు పవన్ కళ్యాణ్. ఈసారి కాకినాడ నుంచి సమరశంఖారావాన్ని పూరించబోతున్నాడు. ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటంలో భాగంగా కాకినాడ వేదిక నుంచి పవన్ ఏం మాట్లాడబోతున్నాడన్న ఉత్కంఠ జనంలో కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనాని కాకినాడకు చేరుకున్నాడు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్షంగా బరిలోకి దిగిన పవన్ ప్రతి జిల్లాలోనూ సభలు పెట్టి జనాన్ని చైతన్యం చేయబోతున్నానని ఇంతకు ముందే చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ తిరుపతి సభ తర్వాత ఏపీకి ఇవ్వాల్సిన సాయంపై కేంద్రం పెద్దలు క్లారిటీ ఇచ్చారు. తిరుపతిలో బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన పవన్ పై అటువైపు నుంచి ఎలాంటి ప్రతి విమర్శలు రాలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా తాత్సారాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని మీద నాకు కొన్ని అడగాల్సినవి ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పై దాదాపుగా కేంద్ర వైఖరి తేలిపోయిన నేపథ్యంలో కాకినాడలో జనసేనాని ఏం మాట్లాడతాడా అని అభిమానులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో మధ్యాహ్నం సభ జరగనుంది. తెలుగువారి ఆత్మగౌరవ సభ అని ప్రాంగణానికి పేరు పెట్టారు. జరగబోయే జనసేన బహిరంగ సభ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభగా దానికి పేరు పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి అభిమానులే ప్రతి ఒక్కరు కూడా అలాగలాగా భావించి దీన్ని మొత్తం ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నామండి. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ 3 అంచెల కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి సమావేశాన్ని కాకినాడలో నిర్వహించనున్నారు. కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో మధ్యాహ్నం సభను ఏర్పాటు చేస్తున్నారు. సభ కోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు 50,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి పవన్ సభకు కులబలం కూడా తోడవబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.